అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందని చెప్పి తెలియక నేనైతే స్టవ్ ని చాలా ఇబ్బంది పెట్టి వాష్ చేసేదాన్ని. ఇలాంటి ఎక్కడ లేని ఐటమ్స్ అన్ని అదేంటో తెలియదు మా ఆయన కంటే పడుతూ ఉంటాయి. ఇక్కడ అన్ని కూడా గ్యాస్ స్టవ్స్ ఉండవు కదా, మోస్ట్లీ ఇలానే ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఇది స్ప్రే చేయక ముందు నేను మీకు స్టవ్ చూపించడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ చూపిస్తాను. కొన్ని టఫ్ స్టెయిన్స్ అయితే ఉండటం వల్ల ఈ స్ప్రేయర్ తోని మనం ఆ స్ప్రే చేసి ఎయిర్ తగలకుండా ఫాయిల్ అయితే కవర్ చేసేస్తాము. దీన్ని ఇలా 2 hours ఉంచినట్టయితే కాసేపటికైతే ఇలా స్టెయిన్స్ అన్ని వదలడం కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట, వీడియోలో కనిపించే విధంగా. డే టైమ్ లో కంటే కూడా ఇది నైట్ పడుకునేటప్పుడు చేస్తే బెటర్ అని చెప్పి నేను ఈవినింగ్ నైట్ పడుకునే ముందు చేశాను. యాక్చువల్లీ 2 hours ఉంచితే సరిపోతుంది, కానీ నేను ఓవర్ నైట్ అంతా ఉంచేసాను. జస్ట్ ఇలా మార్నింగ్ లేవగానే తీసేసి జస్ట్ మనం రెగ్యులర్ గా నార్మల్ గా వాష్ చేసినట్టయితే సరిపోతుంది అనమాట. సో సాఫ్ట్ క్లాత్ తో ఇలా మనము క్లీన్ గా తుడిచేసుకున్నట్టయితే చాలా చాలా నీట్ గా వచ్చేసింది, అసలు కష్టం లేకుండా. అసలు జర్మనీ వచ్చిన ఈ సంవత్సరంన్నర నాకు ఈ ప్రోడక్ట్ కోసం ఎందుకు తెలియలేదా అని డౌట్ అయితే వచ్చింది. ఓన్లీ వీకెండ్సే కాకుండా అప్పుడప్పుడు మధ్యలో కూడా సూపర్ మార్కెట్ కి వెళ్లే పని ఉంటుంది కదా, నేను ఒక్కదాన్ని వెళ్తే ఓకే, కానీ మా వాళ్ళని తీసుకెళ్తే మాత్రం అసలు తారుమారు అయిపోతుంది నా షాపింగ్ అంతా. ఒకటి అనుకొని వెళ్తాను, చాలానే తీసుకురావాల్సి వస్తుంది, అదేంటో తెలియదు. మరి ఇంట్లో హనీ అయిపోయిందని చెప్పి మార్కెట్ కి వెళ్తే మా వాళ్ళు అయితే ఇంత షాపింగ్ చేయించారు నాతోని. వీడియో చూసే వాళ్ళల్లో ఎవరి పిల్లలైనా మా పిల్లల్లానే ఉంటే కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.